గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ 7 చోట్ల బీఆర్ఎస్ కి డిపాజిట్ల గల్లంతు. బీజేపీ బలం రెట్టింపు. హైదరాబాద్ లో మజ్లిస్ దేవా, నల్గొండలో కాంగ్రెస్ కు భారీ మెజారిటీ. రాష్ట్రంలో రికార్డు. రెండోసారి గెలిచిన కిషన్ రెడ్డి, సంజయ్, అరవింద్. మెదక్లోనూ కారు బోల్తా. 14 చోట్ల 3వ స్థానం. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు తగ్గిన 51 లక్షల ఓట్లు. కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు కాంగ్రెస్ దే. నెగ్గారు, తగ్గారు. ఎన్డీఏ హ్యాట్రిక్. బీజేపీకి 241 మాత్రమే. కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ. సత్తా చాటిన ఇండియా కూటమి. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ. నాయకుడి ఎంపిక. బీజేపీని దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు. ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్. దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండియా కూటమి. సెంచరీ మార్క్ వద్ద కాంగ్రెస్ దోబుచులు. వారణాసిలో మోడీకి భారీగా తగ్గిన మెజార్టీ. రాయ్బరేలీ, వయనాడులో రాహుల్ భారీ విజయం. కుప్పకూలిన స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 4,390 పాయింట్ల పతనం. మదుపర్ల సొమ్ము 31 లక్షల కోట్లు ఆవిరి. భారీ నష్టాల్లో అదానీ షేర్లు 45 పైసలు పడిన రూపాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని బోల్తా. బీజేపీకి భారీ మెజారిటీ అంటూ జోస్యం. యూపీ, బెంగాల్ పైన తప్పుడు అంచనాలు. ఒడిశాలో నవీన్ శకం అంతం. రాష్ట్రంలో తొలిసారి గద్దెనెక్కిన బీజేపీ 147 స్థానాలు గాను 78 సీట్లలో గెలుపు. 24 ఏళ్ల బీజేడీ అప్రతిహత పాలనకు తెర. నమస్తే తెలంగాణ. గెలిచి ఓడిన మోడీ పార్టీ. లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ. 300 చేరిన ఎన్డీఏ. 100లోపే కాంగ్రెస్. మిత్రులతో కలిసి 233. ఓటర్ విలక్షణ తీర్పు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం. జగన్ భావోద్వేగం. రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఒడిశాలో ఒడిసిన నవీన్ పట్నాయక్ శకం. తెలంగాణలో జాతీయ పార్టీలకే దక్కిన ఎంపీ సీట్లు. కాంగ్రెస్, బీజేపీలకు చెరో 8. బీఆర్ఎస్ కు దక్కిన లోక్సభ స్థానాలు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కేసీఆర్ అభినందన. ఏపీలో కూటమి జయభేరి. 9న సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం. ఖమ్మం టీడీపీ ఆఫీసులో కాంగ్రెస్ మంత్రి తుమ్మల సంబరాలు. కంటోన్మెంట్ లో కాంగ్రెస్ గెలుపు. ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ విజయం. ఫినిక్స్ లాగా తిరిగి లేస్తాం. పార్లమెంట్ ఫలితాలు నిరాశపరిచాయి. ఎట్టి పరిస్థితుల్లో కుంగిపోయేది లేదు. 24 ఏళ్లుగా ఎన్నో ఎత్తుఫలాలు చూసాం. 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న కేటీఆర్. ఆటుపోట్లు కొత్త కాదు. ఫలితాలపై నిరాశించాల్సిన పర్లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తామన్న హరీష్ రావు. నష్టపు టేరులు. స్టాక్ మార్కెట్లకు మోడీ షాక్. ఒక్కరోజే 31 లక్షల కోట్ల ఆవిరి. భీకర నష్టాల్లో మార్కెట్ సూచీలు. అమ్మకాల ఒత్తిడిలో మదుపర్లు. గ్రూప్ 1 పరీక్షపై రోజుకో నిబంధన. హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటో అతికించాలంటూ మండిపాటు ఒక కథనం రచించారు. ఇది తెలంగాణ ఎడిషన్ లో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్ లో ఏపీకి సంబంధించిన వార్తలు వస్తే నేల కలిచిన నియంత అంటూ ఈనాడు మొదటి పేజీ ఆర్టికల్ ఒకటి ఎడిటోరియల్ రాశారు. నేల కలిచిన నియంత అనే రూపంలో. చరిత్ర ఎరుగని విజయం. 5 ఏళ్ల వైసీపీ అరాచకాలకు సమాధి కట్టిన ప్రజలు. వృద్ధుల నుంచి యువత దాకా అందరిది ఒకే బాట. రాయలసీమ సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. ఇండియా మెరిపించిన ఎన్డీఏకే అధికారం. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ. కడపలో కూటమిది ఆధిక్యం. ఒక్కరు తప్ప మంత్రులంతా ఘోర పరాజయం. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కన వైనం. 135 స్థానాలతో టీడీపీ విస్పష్ట ఆధిక్యం. 100% ఫలితాలతో జనసేన సంచలనం. 8 చోట్ల కమల వికాసం. రాష్ట్రంలో ప్రభావం చూపిన కాంగ్రెస్. నయ వంచన పాలనకు సమాధి. నవ సంకల్పానికి నాంది. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. ఎవరో మోసం, అన్యాయం చేశారంటానికి ఆధారాలు లేవు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పథకాల ప్రభావం ఏమైందో తెలియదు. ప్రజల తీర్పును స్వీకరిస్తున్నాం. ఎన్డీఏ నేతలకు శుభాకాంక్షలు. ఫలితాల అనంతరం సీఎం జగన్ వ్యాఖ్యలు. ఆంధ్ర